సార్ మీ పేరు? సత్యనారాయణ. సార్ ఏపీలో ఏపీ అలాగే మన తెలంగాణ సీఎం ఇద్దరు కలిసారు సార్. ఎలా ఉండబోతుంది సార్ ఆళ్ళ మార్కు? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఏపీ డెవలప్ అవుతుంది. తెలంగాణ సమస్యలు, ఆంధ్ర సమస్యలు 2 పరిష్కారం అవుతాయి. అభివృద్ధి అయితే చెందుతుంది అక్కడ చంద్రబాబు వచ్చింది కాబట్టి. పరిష్కారాలు అయితే అవుతాయి అనుకుంటున్నారు మీరు ప్రాజెక్టుల గురించి కానీ, మిగతా ఏమన్నా విషయాల్లో గాని? పరంపరం చర్చించుకుంటూనే అవుతాయి. చర్చించుకుంటూనే ఎవరు ఓ దానికి ఒప్పుకొని ఓ దానికి ఒప్పుకోకుండా ఒప్పుకోవాలి. ఇద్దరు కలిసేసి ఎక్కువ తక్కువలు బ్యాచ్ చేసుకోకుండా ఒప్పుకుంటే అనిపించింది అంటారా? ఈ ఈ గది జరిగిన ఏం కనిపిస్తుందమ్మా, ఇంత జల్దీ ఏం కనిపిస్తుంది. అధికారులు వాళ్ళే కదా నడుస్తుంది, కొంచెం టైం పడుతుంది. అధికారులు అమరావతి అభివృద్ధి ఎలా ఉండబోతుంది? అవుతుంది, కంపల్సరీ అవుతుంది. సార్ మీ పేరు? సూర్యచంద్రరావు. సార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి కలయిక ఎలా చూడొచ్చు అంటారు? అది మంచిదే, గుడ్ సైన్. ఎందుకంటే పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లియర్ చేసుకోవడానికి అదొక మంచి ఆపర్చునిటీ. నాకు తెలిసినంత వరకు చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇద్దరు తెలిసిన వాళ్ళే కాబట్టి సాల్వ్ అవుతాయని జనాలు కూడా బాగా ఎక్కువ అనుకుంటున్నారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అధికారులను అయితే పరుగులు పెట్టి ఇస్తున్నారు సార్. ఎలా అనిపిస్తుంది ఆయన మార్క్? ఆయన జెన్యున్ కాబట్టి జెన్యున్గా వర్క్ చేస్తున్నాడు. ఆయనతో పాటు ఆ మిగతా వాళ్ళందరూ కూడా జెన్యున్గా ఉండాలని ఆయన తాపత్రయం అది. కానీ కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఇప్పుడు మంచి రోజులు అయితే వచ్చినాయి. సార్ అలాగే అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు మార్క్ చూపిస్తారంటారా? 100% ఉంటుంది. 100% కూటమి గవర్నమెంట్ అయితే మాత్రం మార్పు కంపల్సరీ 100% ఉంటుంది. ఎలాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నాయంటారు? పెట్టుబడుల మీద నాకు అంత అవగాహన లేదు కానీ ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినవన్నీ టేక్ ఓవర్ చేస్తున్నారు కదా. ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో 19 గవర్నమెంట్లో ఇచ్చినవన్నీ ఇప్పుడు మళ్ళీ రీసర్క్యులేట్ చేస్తున్నారు వాటిని. అవన్నీ వస్తే మంచి వర్తున్న ప్రాజెక్ట్సే ఉన్నాయి. అలాగే గత 2 రోజుల నుంచి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. జగన్ గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారని చెప్పేసి. అది అంత అవగాహన లేదు కానీ జరగవచ్చు జరగకపోవచ్చు చెప్పలేము అది. కాకపోతే ఏంటంటే ఆయన పెట్టుకునే రకం అయితే కాదు. కాంగ్రెస్ వాళ్ళు అయితే ఈయన జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల జాయిన్ అయి ఉంది కాబట్టి అంత స్కోప్ ఇవ్వకపోవచ్చు. ఈయనంతా మోనేపల్లి కదా, వాళ్ళ మాట వినాలంటే ఈయన వినడు, వాళ్ళు వినకపోతే వాళ్ళు రానివ్వరు. అది జరిగే పని కాదు నాకు తెలిసినంత. కడప ఉప ఎన్నికలు వస్తే జగన్ గారు ఎంపీగా పోటీ చేస్తారని చెప్పేసి అంటున్నారు సార్. దాన్ని ఎలా చూడొచ్చు? గ్యారంటీ ఓడిపోతాడు. ఎందుకంటే గవర్నమెంట్ కూటమిది ఉంది, వీళ్ళకి గవర్నమెంట్కి ఎప్పుడు పెచ్చి ఉంటుంది కాబట్టి గెలవకపోవచ్చు. లాస్ట్ టైమే అంత ఎక్కువేమీ రాలేదు అవినాష్ రెడ్డికి. గవర్నమెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి తొక్కేస్తారు. ఐటీ మంత్రిగా లోకేష్ గారు అయితే తన పని అనేది మార్చి చూపిస్తున్నారు సార్. ఎలా ఉండబోతుంది? బాగానే ఉంటుంది. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పనిచేసి ఉన్నాడు కదా, అందులో ఏం ప్రాబ్లం రాదు. ఎడ్యుకేషన్ కూడా ఆయనే చూస్తున్నాడు. ఎడ్యుకేషన్లో ఇంకా మార్పులు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఈ 5 సంవత్సరాలు ఏపీ మరింత అభివృద్ధి చెందుద్ది అనుకుంటారు సార్. చెందాలనే కోరుకుంటున్నా. 100% అభివృద్ధి చెందితేనే జనాలకు ఉపయోగం కదా. హెల్త్ మీద దృష్టి పెడితే వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఇంకా బాగుంటుంది.